28వ తారీఖు నాడు సాయంత్రం మా ఎస్ఐ నరేష్ కుమార్కి ఒక నమ్మదగిన సమాచారం మేరకు మల్లగూడ క్రాస్ రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక పర్సన్ తన స్కూటీ బండిలో సస్పీషియస్గా చెక్ చేస్తున్న క్రమంలో సస్పీషియస్ సర్కమ్స్టెన్స్లో ఆ బండిని చెక్ చేయగా ఆ బండిలో సుమారుగా 365 గ్రామ్స్ గంజాయి ఉన్నట్టుగా తెలిసింది. వెంటనే సుపీరియర్ ఆఫీసర్స్ పర్మిషన్ తీసుకొని యాజ్ పర్ SOP ప్రకారం చెక్ చేయడం జరిగింది. అతని డీటెయిల్స్ తెలుసుకొనగా సయ్యద్ అర్షద్, ఇతను మైలార్దేపల్లికి సంబంధించిన వ్యక్తి. ఇతను గంజాయిని తీసుకొని వచ్చి ఎవరైతే గంజాయి వాడుతున్నారో వాళ్ళకి అమ్మడం ఇతని యొక్క వృత్తిగా చేసుకుని ఉండు. ఇతని మీద ఎంక్వైరీ చేయగా ఇతని మీద గతంలో కూడా కేసులు అయినాయి. చంద్రాయణగుట్టలో కానీ లక్నమ్మలో మైలార్దేపల్లిలో కూడా కేసులు అయినాయి. ఇతన్ని అరెస్ట్ చేసి నిన్న మధ్యాహ్నం రిమాండ్కి పంపడం జరిగింది. మరియు పబ్లిక్కి ఇతరులు కూడా తెలియజేది ఏంటంటే గంజాయి ఎవరు ఆడినా అమ్మినా వాళ్ళ మీద చాలా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగింది. ఎలాంటి సమాచారం ఉన్నా పబ్లిక్ మాకు అప్రోచ్ కావచ్చు. వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఏవి కూడా డీటెయిల్స్ మేము డిస్పోజ్ చేయం, సీక్రెట్గా ఉంచుకుంటాం. గంజాయి ఎవరు అమ్మినా తీసుకున్నా కానీ వాళ్ళ మీద చాలా కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లో మా CP గారి ఆదేశానుసారం గంజాయి లేకుండా చూడాలనే లక్ష్యంగా మేము పనిచేయడం జరుగుతుంది.